కమల్ హాసన్ కరప్షన్ మీద తీసిన సినిమా 'భారతీయుడులో' ఒకటుంటది. వాళ్ళ సొంత కొడుకే ఆర్‌టీఏలో పనిచేస్తా ఆహ్, పనికిమాలినటువంటి బస్సులకి వాటన్నిటికి తనిచ్చేటటువంటి సర్టిఫికెట్‌ల కారణంగా ఆ బస్సులు తేడా వచ్చి ప్రాణాలు కోల్పోవడం. ఆ తర్వాత కొడుకునే చంపాడు. ఇప్పుడు నిజ జీవితంలో అట్లాంటి చంపుళ్ళు, చావుళ్ళు సాధ్యం గాదు గానీ, ఇవాళ పులివెందులలో ఒక బస్సు, స్కూల్ బస్సు 2 టైర్లు పడిపోయినాయట. ముందు ఉన్నటువంటి 2 టైర్లు కూడా. దాంట్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అదృష్టవశాత్తు ఆ డ్రైవర్ కాస్త నిపుణుడు కావడంతో ప్రాణా ప్రమాదం ఏమీ కాకుండా చూసాడు. కానీ 2 టైర్లు పడిపోవడం ఏంటి? అసలు టైరు ఊడిపోయే స్థాయిలో ఉన్నటువంటి బస్సుని యాజమాన్యం ఇచ్చిందా? లేకపోతే ఆ డ్రైవర్‌దా? లేకపోతే అది ట్రావెల్స్‌దా? అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీలు పెడుతున్నారు గదా! అట్లాంటిదా? అట్లాంటి వాటికి అసలు రవాణా శాఖ ఎట్లా అనుమతి ఇచ్చింది? మొన్న ఈ మధ్యన పెద్ద హడావిడి చేశారు. అంత రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ దాని మీద అంతా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం అంటూ అప్పుడు ఆ రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు గూడా. మరి ఆ డ్రైవ్ చేసిన తర్వాత అంటే ముందే ఆ స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ చెక్ చేసుకోవాలి గదా! ఎండాకాలంలో సెలవుల్లో ఫిట్‌నెస్ చెక్ చేసుకొని స్కూలు ప్రారంభమయ్యే నాటికి ఫిట్‌నెస్ ఉన్న బస్సులు మాత్రం నడపాలి. లేపోతే మేము యాక్షన్ తీసుకుంటామని పెట్టొచ్చు. అవసరమైతే ఆ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఒక పేపర్ అంత బెట్టి, అది ఖచ్చితంగా బస్సు ముందు అతికిచ్చాలి స్కూల్ బస్సుల మీద అని పెట్టొచ్చు. ఎందుకని అట్లాంటి ఒక బాధ్యతాయుతమైన ఆలోచన చేయలేకపోతున్నారో చూడాల్సుంది.